సో ఇది స్ప్రైపుల్ హెచ్ఆర్ అండ్ పేరోల్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్. సో ఇక్కడేంటంటే హెచ్ఆర్ మేనేజర్ అన్నది ఎంప్లాయీస్ డేటా అండ్ వాళ్ళ అటెండెన్స్, లీవ్స్ ఎలా ట్రాక్ చేయొచ్చు, వాళ్ళ పేరోల్ ఇవన్నీ మొత్తం కూడా హెచ్ఆర్ మేనేజర్ అనేది ట్రాక్ చేయొచ్చు. సో దీనివల్ల ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్‌కి పేపర్ వర్క్ అన్నది తగ్గుతోంది. సో ఎంప్లాయ్‌ని ఎలా యాడ్ చేయాలి, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ ఎలా ట్రాక్ చేయాలి, వాళ్ళు లైక్ ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు టోటల్ ఎంప్లాయ్ డేటాని మనం ట్రాక్ చేయొచ్చు. సో అది ఎలాగో చూద్దాం. సో అప్లికేషన్ ఫస్ట్ మనం లాగిన్ క్రెడెన్షియల్స్‌తో లాగిన్ అవుతాం. సో వన్స్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి 5 మాడ్యూల్స్ కనిపిస్తాయి. ఎంప్లాయ్ మేనేజ్మెంట్, అటెండెన్స్ మేనేజ్మెంట్, లీవ్ మేనేజ్మెంట్, పేరోల్ మేనేజ్మెంట్ అండ్ ఎగ్జిట్ మేనేజ్మెంట్. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి ఎంప్లాయ్ మేనేజ్మెంట్. సో ఎంప్లాయ్ మేనేజ్మెంట్‌లో ఏంటంటే మనకి 3 రోల్స్ ఉంటాయి. డిఫరెంట్ రోల్స్ లైక్ అడ్మిన్ రోల్ ఒకటి, హెచ్ఆర్ మేనేజర్ రోల్ ఒకటి, ఎంప్లాయీస్ రోల్. సో ఫస్ట్ ఏంటంటే ఈ అడ్మిన్ రోల్‌లో మాస్టర్స్ అన్నీ అడ్మిన్ కాన్ఫిగర్ చేసుకుంటారు. ఈ డిపార్ట్మెంట్, డిజిగ్నేషన్, వర్క్ లొకేషన్. సో వర్క్ లొకేషన్, షిఫ్ట్స్ అన్నవి, హాలిడేస్, చెక్ లిస్ట్, ఇండక్షన్ ప్రోగ్రామ్, అనౌన్స్‌మెంట్స్ ఏమైనా ఉంటే అవి ఇవి మొత్తం అడ్మిన్ అనేవారు కాన్ఫిగర్ చేసుకుంటారు. సో వన్స్ ఇవి కాన్ఫిగర్ అయిన తర్వాత మనం డేటా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో అడ్మిన్ వర్క్ ఏంటంటే మాస్టర్స్ అన్నీ కాన్ఫిగర్ చేసుకొని పెట్టుకోవడం. సో వన్స్ అడ్మిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం హెచ్ఆర్ మేనేజర్ చూద్దాం. సో హెచ్ఆర్ మేనేజర్ ఏంటంటే ఎంప్లాయీస్‌ని యాడ్ చేసి వాళ్ళ చెక్ లిస్ట్ అవన్నీ తీసుకొని వాళ్ళ డేటా మొత్తం యాడ్ చేయొచ్చనమాట. సో అది హెచ్ఆర్ చేసే వర్క్ ఎంప్లాయ్ మేనేజ్మెంట్‌లో. సో ఫస్ట్ ఇప్పుడు ఒక ఎంప్లాయ్‌ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ హెచ్ఆర్ మేనేజర్ స్క్రీన్ కింద మనకి న్యూ హైర్స్ అని ఒక స్క్రీన్ కనిపిస్తోంది. సో న్యూ హైర్స్‌లో ఈ యాడ్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకొక స్క్రీన్ వస్తుంది న్యూ హైర్ అని. సో ఇక్కడ మనం ఎంప్లాయ్‌ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, హైర్డ్ ఆన్ డేట్. సో వాళ్ళని ఎప్పుడు హైర్ చేసుకున్నాం ఆ డేట్ ఇవ్వాలి అండ్ జాయినింగ్ డేట్. వాళ్ళని ఎప్పుడు జాయిన్ చేసుకున్న ఆ డేట్ అండ్ వాళ్ళ డెసిగ్నేషన్ ఏంటి, వాళ్ళ ఫోన్ నంబర్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నంబర్. సో ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తాం అండ్ సబ్మిట్ క్లిక్ చేసాక వెంటనే మనకి పాపప్ వస్తుంది న్యూ హైర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఒక న్యూ హైర్ అన్నది యాడ్ చేసాం. సో వన్స్ యాడ్ చేసిన తర్వాత సో ఏమైనా అప్డేట్స్ ఏమైనా చేయాలి అనుకుంటే ఎడిట్ బటన్ క్లిక్ చేసి మనం డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ చేసుకోవచ్చు. సో వన్స్ అప్డేట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ ఎంప్లాయ్‌కి జాయినింగ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కొన్ని. సో ఇందులో బేసిక్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వాలి. సో డేట్ ఆఫ్ బర్త్, సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తాం అండ్ జెండర్, మ్యారిటల్ స్టేటస్, ఎంప్లాయ్‌మెంట్ టైప్ అంటే ఫుల్ టైమ్, పార్ట్ టైమ్, కాంట్రాక్ట్ ఇలా ఉంటాయి. సో అవి ఇస్తాము. నెక్స్ట్ ఎంప్లాయ్ వాళ్ళ రోల్ ఇస్తాం. వాళ్ళ రోల్ ఏంటని సెలెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ లొకేషన్, వాళ్ళు ఏ లొకేషన్‌లో వర్క్ చేయాలి అని. సో డెసిగ్నేషన్ ఇది ఆల్రెడీ మనం న్యూ హైర్ యాడ్ చేసినప్పుడు ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ డిపార్ట్మెంట్ లైక్ వాళ్ళు ఏ డిపార్ట్మెంట్‌లో వర్క్ చేయాలి అండ్ వాళ్ళ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు అని సెలెక్ట్ చేసుకుంటాం. సో వన్స్ ఇది అయిపోయిన తర్వాత పర్సనల్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది ఇవ్వాలన్నమాట. సో వాళ్ళ అడ్రస్, సో వాళ్ళ అడ్రస్ ఇస్తాం. వాళ్ళ కంట్రీ, స్టేట్, సిటీ. వన్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్. లేదు అంటే డేటా సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడితో పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నది యాడింగ్ అయిపోయింది. సో ఇన్ కేస్ వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయ్ అయితే వాళ్ళ కాంట్రాక్ట్ ఏంటి, వాళ్ళ సాలరీ, ఎఫెక్టివ్ డేట్ ఇవన్నీ ఇస్తాం. సో ఇది ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయాలి. నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళకి ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే ఆ డేటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఈ ఎంప్లాయ్‌కి సాలరీ ప్రాసెసింగ్‌కి బ్యాంక్ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఆ బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఈ ఎంప్లాయ్‌కి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఏంటి, ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఎన్ని రికార్డ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వచ్చేసి డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ ఏంటంటే ఎంప్లాయ్ నుంచి మనం జాయినింగ్ చేసుకున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అన్నవి కలెక్ట్ చేసుకుంటాం. సో అవి ఏ డాక్యుమెంట్స్ అన్నవి మనం ఇక్కడ డాక్యుమెంట్ నేమ్ సెలెక్ట్ చేసి, నంబర్ ఇచ్చి ఆ ఫైల్ అప్లోడ్ చేసి సేవ్ చేసుకోవచ్చు.
సో, ఇలాగా ఒక ఎంప్లాయ్‌ని యాడ్ చేసుకున్నాక మినిమమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నది తీసుకుంటాం. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం యాడ్ చేసిన ఎంప్లాయ్ అప్లికేషన్‌కి లాగిన్ అవ్వాలి. సో, వాళ్ళు లాగిన్ అవ్వాలి అంటే వాళ్ళకి యూజర్స్ లాగిన్ ఉండాలి. సో, యూజర్ లాగిన్ అన్నది అడ్మిన్ క్రియేట్ చేస్తారు. అడ్మిన్‌లో యూజర్స్ లాగిన్ అని ఒక స్క్రీన్ ఉంటుంది. మనం ఎవరినైతే ఎంప్లాయ్‌ని యాడ్ చేస్తామో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. సో, ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళకి ఒక యూజర్ ఐడీ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ ఇక్కడ ఒక పాస్వర్డ్ అన్నది ఇస్తున్నాం. సో, ఇనీషియల్‌గా వాళ్ళు ఈ పాస్వర్డ్‌తోనే లాగిన్ అవుతారు. సో, ఇలా వాళ్ళకిచ్చిన పాస్వర్డ్ ఉంటది. సో, ఆ పాస్వర్డ్‌తో లాగిన్ అవుతారు. సో, అది ఎలా లాగిన్ అవ్వచ్చో చూద్దాం. సో, ఇక్కడ మనం ఇచ్చిన కంపెనీ కోడ్ అండ్ మనం క్రియేట్ చేసిన యూజర్ ఐడీ అండ్ బై డిఫాల్ట్ పాస్వర్డ్‌తోని వాళ్ళు లాగిన్ అవుతారు. సో, మనం ఇచ్చిన బై డిఫాల్ట్ ఆహ్, యూజర్ నే ఆహ్, యూజర్ నేమ్ ఒకటి అండ్ బై డిఫాల్ట్ పాస్వర్డ్. సో, దీంతో లాగిన్ అయిన తర్వాత ఇనీషియల్‌గా చేంజ్ పాస్వర్డ్ స్క్రీన్‌కి ఎళ్తుంది. సో, వన్స్ మనం ఒక న్యూ పాస్వర్డ్ అన్నది ఇవ్వచ్చు. సో, వన్స్ ఇచ్చిన తర్వాత సో, ఇక్కడ ఇనీషియల్‌గా కరెంట్ పాస్వర్డ్ అంటే బై డిఫాల్ట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో అది ఇస్తాము. తర్వాత న్యూ పాస్వర్డ్ ఇస్తాము. కన్ఫర్మ్ పాస్వర్డ్ 2 ఇవ్వాలి. అండ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తాం. వన్స్ సబ్మిట్ అయిన తర్వాత మనం ఇచ్చిన కొత్త పాస్వర్డ్‌తోని లాగిన్ అవ్వాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడీ, జాయినింగ్ డేట్, వాళ్ళ డెసిగ్నేషన్ మొత్తం వస్తుంది. అండ్ రిపోర్టింగ్ మేనేజర్ ఎవరు. ఇట్లా ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో, వన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే హెచ్ఆర్ మేనేజర్ ఏం చేస్తారంటే సో, ఎంప్లాయీ డైరెక్టరీకెళ్తారు. సో, వన్స్ మనం జాయినింగ్ ఫార్మాలిటీస్ ఇచ్చిన తర్వాత మనకి ఆ డేటా అంతా గూడా హెచ్ఆర్ మేనేజర్ ఈ ఎంప్లాయీ డైరెక్టరీలో చూడొచ్చు. సో, మనం యాడ్ చేసిన ఎంప్లాయ్ ఇప్పుడు ఇతను. సో, ఇది సెలెక్ట్ చేసి ఏమైనా డీటెయిల్స్ అప్‌లోడ్ చేయాలన్నా, ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా అప్‌డేట్ చేయాలన్నా, ఏమైనా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలన్నా కూడా ఇక్కడ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. సో, ఇలాగా హెచ్ఆర్ అన్నవాడు ఒక ఎంప్లాయీని హైర్ చేసుకొని వాళ్ళ డీటెయిల్స్ ఇచ్చి, అడ్మిన్ అన్నవాడు వాళ్ళకి యూజర్ లాగిన్స్ క్రియేట్ చేసిన తర్వాత, ఆ ఎంప్లాయీ అన్నది ఆ యూజర్ లాగిన్స్‌తోని లాగిన్ అవ్వచ్చు. సో, ఇలా మనం ఎంప్లాయీని క్రియేట్ చేయొచ్చనమాట. సో, వన్స్ ఇలా క్రియేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎంప్లాయీ అన్నవాడు ఆ డీటెయిల్స్‌ని చూసుకోవాలిప్పుడు. సో, ఆ డీటెయిల్స్ ఎక్కడ చూస్తారంటే ఎంప్లాయీ మేనేజ్మెంట్‌లో మై ప్రొఫైల్‌లో. సో, ఇక్కడ హెచ్ఆర్ యాడ్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఎంప్లాయీ చూసుకుంటాడు. సో, ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా తను చేసుకోవచ్చిక్కడ. తను ఏ చేంజెస్ చేసినా హెచ్ఆర్‌కి కనిపిస్తాయి. అండ్ హెచ్ఆర్ ఏం చేంజెస్ చేసినా ఎంప్లాయ్‌కి కూడా కనిపిస్తాయి. టోటల్ అప్డేట్ అవుతుంది. వైస్ వెర్సా. సో, నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ డాష్‌బోర్డ్. సో, ఎంప్లాయీ డాష్‌బోర్డ్‌లో ఏంటంటే, ఇనీషియల్‌గా వాళ్ళకి అటెండెన్స్ చూపిస్తున్న వాళ్ళ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కౌంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ కౌంట్, అబ్సెంట్ కౌంట్. అండ్ ఇనీషియల్‌గా వాళ్ళకి కొన్ని లీవ్స్ ఉంటే, ఆ లీవ్స్ కూడా చూపిస్తున్నాం. అండ్ ఇంకా వచ్చేసి సో, మెయిన్ డాష్‌బోర్డ్‌లో వచ్చేసి అనౌన్స్‌మెంట్స్ ఏమైనా ఉంటే లైక్ బర్త్‌డే కానీ ఆర్ ఏమైనా సెలబ్రేషన్స్, ఆఫీస్‌లో ఏమైనా సెలబ్రేషన్స్ ఇలా ఏమైనా ఉన్నా కూడా మనం అవి అడ్మిన్ మాస్టర్స్‌లో యాడ్ చేసుకుంటే అవి ఇక్కడ కనిపిస్తాయి. సో, ఇలా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆన్‌బోర్డింగ్ చెక్ లిస్ట్. సో, ఆన్‌బోర్డింగ్ చెక్ లిస్ట్ ఏంటంటే సో, ఇనీషియల్‌గా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి కొన్ని చెక్ లిస్ట్ ఇస్తారు. అంటే ఐడీ కార్డ్ గానీ, ఆఫీస్ మెయిల్ ఐడీ క్రియేషన్, కేటీ ఇవ్వడం, ల్యాప్‌టాప్ ఇవ్వడం. సో, ఇలా కొన్ని చెక్ లిస్ట్ ఉంటాయి. సో, ఇనీషియల్‌గా ఇవి పెండింగ్ ఉంటాయి. ఎంప్లాయ్‌కి ఎప్పుడు కూడా. సో, ఇవి ఫుల్‌ఫిల్ అవ్వాలి అంటే హెచ్ఆర్ మేనేజర్ స్క్రీన్‌లోని తను అన్నీ చెక్ చేయాలి. సో, చెక్ చేస్తే వస్తుంది. సో, ఇక్కడ ఈ ఎంప్లాయీ మనం యాడ్ చేసాం. మనం యాడ్ చేసిన ఎంప్లాయీస్ అన్నీ కూడా హెచ్ఆర్ యాడ్ చేసిన ఎంప్లాయీస్ అన్నీ హెచ్ఆర్ స్క్రీన్‌లో కనిపిస్తాయి. సో, ఇక్కడ ఎడిట్ క్లిక్ చేయగానే మనం ఏవైతే మాస్టర్స్, అడ్మిన్‌లో యాడ్ చేసుకున్నామో అవన్నీ చెక్ లిస్ట్‌లో ఇక్కడొస్తాయి. సో, వన్స్ ఇవన్నీ చెక్ చేసి సబ్మిట్ చేస్తే వెంటనే అవన్నీ మనం ఎంప్లాయీకి ఇచ్చేసినట్టు. దాని మీనింగ్. సో, వన్స్ ఇక్కడ స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని వస్తుంది. అండ్ ఎంప్లాయ్‌కి కూడా స్టేటస్ అనేది పెండింగ్ నుంచి కంప్లీటెడ్‌కి చేంజ్ అయిపోతుంది. సో, ఇది ఆన్‌బోర్డింగ్ చెక్ లిస్ట్. సో, నెక్స్ట్ ఏంటంటే
మనకున్నది ఇండక్షన్ ప్రోగ్రామ్. సో, కంపెనీలో ఏమైనా ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ గానీ, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్స్ ఇలా చాలా ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. సో, అవి ఎంప్లాయీస్‌కి తెలియాలి అంటే అవి ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అడ్మిన్ అన్నవాడు ఫస్ట్ ఇండక్షన్ అన్న ఒక మాస్టర్‌లో ఒక మాస్టర్ క్రియేట్ అంటే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకుంటారు. సో, ఇక్కడ ఇనీషియల్‌గా నేను ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నా. ఇంట్రొడక్షన్ అని ఒక ప్రోగ్రామ్ టైప్ క్రియేట్ చేశాను. సో, వన్స్ క్రియేట్ చేసిన మాస్టర్ తర్వాత అది ఎవరు కండక్ట్ చేస్తున్నారో కూడా మనం క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ ఈ యాడ్ బటన్ క్లిక్ చేశాక నేను మాస్టర్స్‌లో యాడ్ చేసిన ప్రోగ్రామ్స్ లైక్ అడ్మిన్ లాగా ఇక్కడొస్తాయి. సో, ఇది యాడ్ చేశా, డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేశా. అది ఎవరు కండక్ట్ చేస్తున్నారు అని కూడా సెలెక్ట్ చేయాలి. సో, వీళ్ళిద్దరూ కండక్ట్ చేస్తున్నారు. సో, వీళ్ళిద్దరిలో ఎవరైనా కండక్ట్ చేయొచ్చు. సో, సబ్మిట్ చేశా. సో, వన్స్ ఇది అయిపోయిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్ అన్నది ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్‌లోని క్రియేట్ చేయొచ్చనమాట. సో, తను ఎలా క్రియేట్ చేస్తదంటే యాడ్ న్యూ క్లిక్ చేసి ప్రోగ్రామ్ టైప్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్ టైప్ సెలెక్ట్ చేసుకొని, డిపార్ట్‌మెంట్ సెలెక్ట్ చేసుకొని, ఎవరినైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్, సో, ఏ రోజు కండక్ట్ చేస్తున్నారు. సో, ఈ రోజా ఈ రోజు నుంచి ఫ్యూచర్ డేట్స్‌కి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. సో, టైమింగ్స్ పెట్టుకుంటా ఫ్రమ్ టైమ్, స్టార్ట్ టైమ్, ఎండ్ టైమ్. సో, ఇలాగ ఫ్రమ్ టైమ్ టు టైమ్ పెట్టుకున్న తర్వాత సబ్మిట్ చేస్తాం. సో, వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమైనా టైమింగ్స్‌లో ఏమైనా చేంజెస్ కావాలన్నా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. టైమింగ్స్ ఏమైనా కావాలి లేదా క్యాన్సిల్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రోగ్రామ్ మనం క్రియేట్ చేసిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్ సో, ఎవరెవరు ఆ ప్రోగ్రామ్‌కి అటెండ్ అవ్వాలన్నది కూడా తను చెప్పాలి. అసైన్ చేయాలి. సో, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్న ఆర్గనైజేషన్‌లో వాళ్ళందరికీ వాళ్ళందరిలో ఎవరైతే అటెండ్ అవ్వాలో వాళ్ళందరూ మనం ఇక్కడ చెక్ బాక్స్ చేయాలి. సో, వన్స్ ఇక్కడ చెక్ ఇన్ చేసిన తర్వాత ఇలా అన్నీ చెక్ చేయాలి. సో, ఏ ఎంప్లాయీస్ చూడాలనుకుంటే ఆ ఎంప్లాయీస్‌ని ఇక్కడ చెక్ చేయాలి. సో, వన్స్ ఇలా చెక్ చేసిన తర్వాత ఆ ఎంప్లాయీస్‌కి కనిపిస్తుంది. సో, ఆ ఎంప్లాయీస్‌కి ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో, ఇక్కడ నేను ఒక ఎంప్లాయీతో లాగిన్ అవుతున్నా. సో, వన్స్ లాగిన్ అయిన తర్వాత ఆ ఎంప్లాయీకి అలర్ట్స్‌లోని ఇండక్షన్ ప్రోగ్రామ్ ఇన్విటేషన్ అని చెప్పి కనిపిస్తుంది. సో, ఇలాగా ఒక ఇండక్షన్ ప్రోగ్రామ్ అన్నది హెచ్ఆర్ క్రియేట్ చేయొచ్చు. సో, వన్స్ టైమ్ అయిపోయిన తర్వాత ఫినిష్డ్ అని వస్తుంది. సో, ఎవరు అటెండ్ అయ్యారు, ఎవరు అటెండ్ అవ్వలేదని స్టేటస్ మనం చెక్ చేసి అప్డేట్ చేసుకోవచ్చు ఇలా. ఈ పర్సన్ అటెండ్ అయితే చెక్ చేసి అటెండెడ్ అని పెట్టొచ్చు. ఈ పర్సన్ ఇంకొకటి చెక్ చేసి అటెండ్ అవ్వలేదని నాట్ అటెండెడ్ అని సబ్మిట్ చేయొచ్చు. ఇలా స్టేటస్ అనేది మనం అప్డేట్ చేసుకుంటాం. సో, ఇది ఇండక్షన్ ప్రోగ్రామ్ కోసం. నెక్స్ట్ డాక్యుమెంట్ అప్రూవల్స్. సో, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ ఎంప్లాయ్ ఒక డాక్యుమెంట్ అన్నది అప్లోడ్ చేస్తే సో, ఇలాగా డాక్యుమెంట్ అనేది ఫర్ సపోజ్ అప్లోడ్ చేసుకున్నారు. వన్స్ ఇక్కడ ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకున్న తర్వాత సో, ఇక్కడ ఓన్లీ చూపిస్తున్నది జేపీజీ నా ఏంటి అని చెప్పి. సో, వన్స్ అది ఇచ్చిన తర్వాత సేవ్ చేసుకుంటాం. వన్స్ సేవ్ చేసుకున్న తర్వాత వెంటనే అది హెచ్ఆర్ మేనేజర్‌కి డాక్యుమెంట్ అప్రూవల్స్‌లో ఇక్కడ డేటా కనిపిస్తుంది. సో, ఎవరైతే డేటా యాడ్ చేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసిన తర్వాత అది అప్రూవ్ చేయొచ్చు లేదా రిజెక్ట్ చేయొచ్చు. వన్స్ అప్రూవ్ చేస్తే వెంటనే ఆ ఎంప్లాయీకి అక్కడ అప్రూవ్డ్ అని కనిపిస్తుంది. లేదు రిజెక్ట్ చేస్తే రిజెక్టెడ్ అని కనిపిస్తుంది. సో, ఇది డాక్యుమెంట్ అప్రూవల్స్. నెక్స్ట్ ఆన్‌బోర్డింగ్ చెక్‌లిస్ట్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. లైక్ ఇక్కడ స్టేటస్ అన్నది ఎడిట్ చేస్తే కంప్లీటెడ్ అని పెడితే ఆటోమేటిక్‌గా ఎంప్లాయీకి, హెచ్ఆర్ మేనేజర్‌కి స్టేటస్ కంప్లీటెడ్ అని చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఎంప్లాయీ రిపోర్ట్స్. సో, రిపోర్ట్స్ అన్నవి ఎలా సో, మొత్తం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి రిపోర్ట్స్ మనం ఈ ఎంప్లాయీ రిపోర్ట్స్‌లోని చూడొచ్చనమాట హెచ్ఆర్ మేనేజర్. సో, ఇక్కడ మనకి ఏమేమి కావాలో అవి మాత్రం చూడొచ్చు. సో, ఇక్కడ మనకి ఎంప్లాయీ స్టేటస్, ఎంప్లాయ్‌మెంట్ టైప్, డిపార్ట్‌మెంట్, డెసిగ్నేషన్, జెండర్ మనం ఏం చూడాలనుకుంటే అవి చెక్ చేసుకొని అవి మాత్రం చూడొచ్చు. వాళ్ళ షిఫ్ట్స్ గానీ,
ఇలా ఏమైనా కావాలంటే సో ఏం కావాలో అవి మాత్రమే మనం చెక్ చేసుకొని ఆ రిపోర్ట్స్ మాత్రం చూడొచ్చు ఇక్కడ. సో హెచ్ఆర్ మేనేజర్ అన్నది ఈ ఎంప్లాయీ రిపోర్ట్స్లోని చూడొచ్చు. సో మనకి ఇక్కడ ఏ స్టేటస్ కావాలి, డిపార్ట్మెంట్ డిజిగ్నేషన్, మారిటల్ స్టేటస్ కానీ, షిఫ్ట్స్ కానీ, వాళ్ళ రిపోర్టింగ్, ఇలా ఏం సెలెక్ట్ చేసుకున్నా కూడా దానికి రిలేటెడ్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రిపోర్ట్స్లో కనిపిస్తాయి. సో ఇలాగా మనం డేటా అనేది చూడవచ్చు. నెక్స్ట్ ఎక్సెల్ అప్లోడ్. సో ఎక్సెల్ అప్లోడ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఒక 50 ఎంప్లాయీస్ అన్నది హైర్ చేసుకున్న ఒక ఆర్గనైజేషన్లో. సో వాళ్ళ ఒక్కొక్క డేటా ఎంటర్ చేయడం మాన్యువల్గా అన్నది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఒక టెంప్లెట్ ఇస్తాం. సో ఆ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని సో ఈ టెంప్లెట్ ఫార్మాట్లోని మన ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చేసి వాళ్ళ లొకేషన్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్ మొత్తం ఇక్కడున్న డేటా అన్నీ ఇచ్చేసి సో ఈ ఫైల్ సేవ్ చేసుకొని ఆ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తే చాలు. సో వెంటనే మనం డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేస్తే విత్ ఎంప్లాయీస్ డేటా సో వెంటనే ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ యాడ్ అయిపోతారు అప్లికేషన్లో. సో ఇది ఇన్ కేస్ మనకి ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు వాళ్ళని మాన్యువల్గా యాడ్ చేయాలన్నప్పుడు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా ఒక ఎక్సెల్ అప్లోడ్ ఇచ్చి దాని నుంచి మనం ఎంప్లాయీస్ అందరినీ ఒకేసారి యాడ్ చేయొచ్చు, మల్టిపుల్ ఎంప్లాయీస్ని. సో ఇలా మనం డేటా అంతా కూడా చూడొచ్చు. అండ్ హెచ్ఆర్ మేనేజర్ చేసే యాక్టివిటీస్ అన్నీ ఇవి, అండ్ ఎంప్లాయీ చూసే యాక్టివిటీస్ అన్నీ ఇవి. వాళ్ళ డాష్ బోర్డ్ చూడొచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు మై ప్రొఫైల్లో, ఆన్ బోర్డింగ్ చెక్ లిస్ట్, వాళ్ళకి ఏం చెక్ లిస్ట్ వచ్చిందో చూడొచ్చు, ఇండక్షన్ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. అడ్మిన్ అన్న వాళ్ళు జస్ట్ కాన్ఫిగర్ చేసుకుంటారు అంతే మాస్టర్ స్క్రీన్స్. హెచ్ఆర్ మేనేజర్ ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా పర్ఫామ్ చేస్తారు. సో ఇది ఎంప్లాయీ మేనేజ్మెంట్